జై శ్రీమన్నారాయణ. విష్ణు పురాణంలో ప్రథమాంశంలో చతుర్థో అధ్యాయంలో శ్రీ వరాహమూర్తి యొక్క భూమి ఉద్ధరణ అనే అంశాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు పారాయణ ప్రయాంతి తోయాని కురాగ్రవీక్షతైః రసాతలే ధకృత శబ్ద సంతతి శ్వాసానిలాస్తాః పరతః ప్రయాంతి సిద్ధా జనే యే నియతం వసంతి. ఆ వరాహస్వామి గిట్టల కొనలు తాకినందువలన ఆ జలములు రసాతలమున శబ్దము చేయుచు క్రిందికి వెళ్ళుచున్నవి. ఇక ఆ వరాహస్వామి శ్వాసవాయువులు జనోలోకమున నియతముగా నివసించు సిద్ధుల వద్దకు వెళ్ళుచున్నవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రయాంతీతి వరాహస్య ఖురాగ్రేణ వీక్షతే విదీర్ణే రసాతలే సతి అధః అండకటాహే ప్రయాంతి స్మ కృతశబ్దసంతతీతి క్రియావిశేషణం. తథా శ్రీవిష్ణుధర్మోత్తరే గంగావ్యాప్తౌ పాతాళ్యనధికృత్యోక్తం రౌక్మభౌమాదధో యాతా రౌద్రం తేజస్సుదారణం. తత్రాప్యవిలయం యాతా వారాహం లోకమాగతా వారాహలోకే బ్రహ్మాండమదోర్ధ్వే భిన్నవాన్ హరిః. ఛిద్రేణ తేన సా దేవీ స్వాం యోనిం పునరాగతేతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వరాహస్వామి యొక్క ఖురాగ్రముతో కొట్టబడి రసాతలము చీల్చబడగా దాని క్రిందకి అనగా రసాతలము కిందకి అండకటాహమునకు వెళ్ళుచున్నవి. కృతశబ్ద సంతతి శబ్దము కలుగునట్లు రసాతలము క్రిందికి వెళ్ళుచున్నవి అని అర్థము. ఇట్లే శ్రీ విష్ణు ధర్మోత్తరమున గంగావ్యాప్తి విషయమున పాతాళములను ఉద్దేశించి చెప్పబడినది. రౌక్మభౌమా దధో యాతా రౌద్రం తేజస్సుదారుణం తత్రాప్యవిలయం యాతా వారాహం లోకమాగతా వారాహలోకే బ్రహ్మాండమదోర్ధ్వే భిన్నవాన్ హరిః. ఛిద్రేణ తేన సా దేవీ స్వాం యోనిం పునరాగత అని ఈ విషయమునే చెప్పి ఉన్నారు. ఉత్తిష్టత సస్య జలార్ధ్రకుక్షేః మహావరాహస్య మహీం విగృహ్య విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థా మునయస్తువంతి. భూమిని తీసుకొని పైకి లేచిన నీటితో తడిచిన కుక్షి భాగము కల మహావరాహము యొక్క దులుపుచున్న వేదమయ శరీరమును రోమాంతరములలోనున్న మునులు స్తుతించుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉత్తిష్టత ఇతి రోమాంతరస్థా మునయా ఇతి జనలోకం యావత్తావద్రోమ ప్రసారణాదితి భావః స్తువంతి స్మేతి శేషః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉత్తిష్టతి ఇది రోమాంతరములోనున్న మునులు అనగా జనలోకము వరకు వరాహ రోమములు వ్యాపించినందువలన అని భావము. స్తుతించుచుండిరి అని అర్థము. తం తుష్టువు స్తోషపరీత చేతసో లోకే జనే యే నివసంతి యోగినః సనందనాద్యాహ్యతి నమ్రకంధరాః ధరాధరం ధీరతరోద్ధతే క్షణం. అట్లు భూమిని ధరించి ధీరతరముగా నిశ్చలధీరముగా చూచుచున్న ఆ వరాహస్వామిని జనలోకమున నివసించు నందనాది యోగులు అతి సంతోషము నిండిన మనస్సు కలవారై భక్తితో బాగా వంచిన మెడకలవారై స్తుతించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తమితి తోషపరీత చేతసః తోషేణానందేన పరీతాని వ్యాప్తాని చేతాంసి మనాంసి ఏషాంతే అతినమ్రకంధరాః
प्रीतिभारेण धीरतरोद्धते क्षणं నిర్విశంకోదారే క్షణమిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము: తోషపరీత చేతసః, ఆనందముతో నిండిన మనసు కలవారై అతి నమ్ర కంధరా ప్రీతి వలన కలిగిన బరువుతో ధీరతర ఉద్ధతములైన చూపులు కలవారై ఏ శంక లేకుండగా ఉదారముగా చూచుచున్నవారై అని అర్థము. జయేశ్వరాణం పరమేశ కేశవా ప్రభో గదా శంఖధరాసి చక్రభురుత్ ప్రసూతినాశస్థితి హేతురీశ్వరః త్వమేవ నాన్యత్పరం చయత్పదం. ఈశ్వరులకు పరమేశ కేశవ జయించుము ప్రభు. గదా శంఖధర ఖడ్గచక్రమును ధరించినవాడా, సృష్టి స్థితి నాశనములకు కారణమైన వాడవు, సకల జగత్తును శాసించువాడవు, అన్నింటికంటే పరమమైన పదము నీవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య: జయేతి ఈశ్వరాణం బ్రహ్మాదీనాం కేశవేతి కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవానితి. మహాభారతే ప్రసూత్యాదీనాం త్వమేవ హేతుః ఈశ్వరః నియంత పరమం చ యత్పదం ముక్తస్వరూపం తచ్చత్వత్తో నాన్యత్ తత్పరమం పదం త్వమేవేత్యర్థః తస్య త్వదధీనత్వాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: ఈశ్వరాణం అనగా బ్రహ్మాది లోకపాలకులకు నీవు ఈశుడవు, అందుకే కేశవుడవు. కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినామావాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్ అని మహాభారతమును చెప్పబడినది. కా అనునది బ్రహ్మకు పేరు. నేను సకల దేవతలను శాసించు ఈశుడను. అట్టి మేముద్దిరము నీ అవయవముల నుండి అనగా శరీరము నుండి పుట్టినవారము. అందువలన నీవు కేశవుడవు అని అర్థము. ప్రసూత్యాదీనాం అనగా సృష్ట్యాదులకు నీవే కారణం. ఈశ్వరః నియమించువాడవు. పరమం చ యత్పదం ముక్తస్వరూపుడవు, అది నీకంటే ఇతరము కాదు. ఆ పరమపదము నీవే. ఆ పరమపదము నీ అధీనము కదా. అందువలన పాదేషు వేదాస్తవ యూపదం శ్రదంతేషు యజ్ఞాశ్చితయశ్చ వక్త్రే హుతాశ జిహ్వోసి తనూరుహాణి దర్భాః ప్రభో యజ్ఞపుమాం స్వమేవ. యూపస్తంభము వంటి కోరగలవాడా, నీ 4 పాదముల యందు 4 వేదములు, దంతములలో యజ్ఞములు, వక్త్రమున చితులు వెలయుచున్నవి. నీ నాలుక అగ్నిజ్వాల, నీ రోమములు దర్భలు. ప్రభు యజ్ఞపురుషుడవు నీవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా: పాదేష్వితి యజ్ఞాః అగ్నిష్టోమాద్యాః చితయః కంకచితాద్యాని చయనాని ఉత్తరక్రతుషు ఉత్తరవేదిస్థానీయాని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: పాదేష్వతి యజ్ఞాః అగ్నిష్టోమాదులు, చితయః ఉత్తర క్రతువులలో ఉత్తరవేది స్థానములలో ఉండు, కంకచిత మొదలగు నామములతో ఉండు చెయ్యనములు అగ్నిని జ్వాలలను కూర్చునవి. విలోచనే రాత్రియహని మహాత్మన్ సర్వాత్మకం బ్రహ్మపరం శిరస్తే సూక్తాన్యశేషాణి సటాకలాపో ఘ్రాణం సమస్తాని హవింషి దేవా. మహాత్మా, నీ నేత్రములు రాత్రింబవళ్ళు. సర్వాత్మకమైన బ్రహ్మ అనగా ఓంకారము నీ శిరస్సు. సకల సూక్తములు నీ సటాకలాపము. దేవా, నీ నాసిక సకల హవిస్సులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య: విలోచన ఇతి రాత్రియహని చంద్రార్కోపలక్షితౌ యజ్ఞీయకాలౌ సర్వాస్పదమితి పాఠే సర్వవర్ణాశ్రయత్వాత్
सर्वास्पदं ब्रह्म प्रणवः సటాహ స్కందరోమాణి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. విలోచన ఇతి రాత్రింబవళ్ళు చంద్రునిచే సూర్యునిచే గుర్తింపబడి యజ్ఞకాలములు సర్వాత్మకం అని కాక సర్వాస్పదం అని పాఠమున్నచో సర్వవర్ణాశ్రయముగాన సర్వాస్పదమనినారు. బ్రహ్మ అనగా ప్రణవము, సటాహ స్కందరోమములు. సుక్తుండసామస్వరధీరనాద ప్రాగ్వంశకాయాఖిల సత్తసంధే పూర్తేష్టధర్మశ్రవణోసి దేవా సనాతనాత్మన్ భగవన్ ప్రసీద. నీ తుండము సృక్కు, సామస్వరమే గంభీరమైన నీ నాదము. ప్రాగ్వంశము కాయముగా కలవాడా, అఖిల సత్రములు సంధులుగా కలవాడా, పూర్తము ఇష్టము అను ధర్మములు శ్రవణములుగా కలవాడవు. దేవా సనాతనాత్మ భగవానుడా ప్రసన్నుడవు కమ్ము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. సృక్తుండేతి ప్రాగ్వంశః పత్నీశాలాయాః ప్రాగ్దేశః సత్రం ఆసన్నోపాయచోదనాచోదితో యాగః పూర్తం తటాకఖాదాతి ఇష్టం యజ్ఞాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సృక్తుండేతి ప్రాగ్వంశః పత్నీశాలలో ప్రాగ్దేశము, సత్రం సమీపించిన ఉపాయ విధిచే విధించబడిన యాగం. పూర్తం అనగా తటాకములను త్రవ్వించుట మొదలగునవి. ఇష్టం అనగా యజ్ఞాధికం. పదక్రమాక్రాంతమనం తమాదిస్థితం చత్వం చాక్షర విశ్వమూర్తే విశ్వస్య విద్మః పరమేశ్వరోసి ప్రసీదనాథోసి చరాచరస్య. పాదన్యాసముతో అన్ని లోకములను ఆక్రమించినవాడా నీవు అనంతుడవు. సృష్టికి పూర్వమందున్నవాడవు, అక్షరుడవు, విశ్వరూపుడవు. విశ్వమునకు నీవే పరమేశ్వరుడవు, చరాచరములకు నాథుడవు, ప్రసన్నుడవు కమ్ము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. పదక్రమేతి పదక్రమాభ్యాం ఆక్రాంతం వ్యాప్తం అనంతం ఆదౌ చ స్థితం శబ్దబ్రహ్మేత్యర్థః. అక్షరః అకారాదివర్ణాత్మకః నాదః ప్రార్థ్యః స్వామి వా. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. పదము క్రమములతో వ్యాపించిన వేదస్వరూపుడవు, అంతము ఆదులు లేనివాడవు, విశ్వమునకు ఆదిలో ఉన్నవాడవు, శబ్ద బ్రహ్మము అని అర్థము. అకారాది వర్ణాత్మకుడవు, నాథుడవు అనగా ప్రార్థించదగిన వాడవు, స్వామివి. దంశ్రాగ్ర విన్యస్తమశేషమేతద్ భూమండలం నాథ విభావ్యతే తే. విగాహతః పద్మవనం విలగ్నం సరోజినీపత్రమివోఢపంకం. ప్రభు, వరాహమూర్తివైన నీ కోరలపైన నిలువబడిన సమస్త భూమండలము సరోవరమునందు మునుగుచున్న లగ్నమైన బురద నిండిన తామర రేకువలేనున్నట్లు భావించుచున్నాము. ద్యావా పృథివ్యోరతుల ప్రభావా యదంతరం తద్వపుషా తవైవ వ్యాప్తం జగద్వ్యాప్తి సమర్థదీప్తే హితాయ విశ్వస్య విభో భవత్వం. సాటిలేని ప్రభావము కలవాడా, భూమి ఆకాశముల మధ్యలో అంతటా నీ శరీరముచ వ్యాపించి ఉన్నావు. ఒక్క ఈ అంతరమునే కాదు, సకల జగత్తును వ్యాపించగల సామర్థ్యము గల ప్రకాశము కలవాడా, నీవే ఈ విశ్వమునకు హితమును కూర్చుము. పరమార్థస్వమే వైకో నాన్యోస్తి జగతః పతే తవైష మహిమాయేన వ్యాప్తమేతచ్చరాచరం. జగత్పతి నీ ఒక్కడవే పరమార్థము అనగా సత్యము, ఇతరుడు లేడు. నీవు వ్యాపించిన ఈ సమస్త చరాచర జగత్తు నీ అతిశయమే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. పరమార్థ ఇతి పరమార్థ సత్యః త్వద్వ్యతిరిక్తః పరమార్థో నాస్తి. బహుశ్యాం స బ్రహ్మ స శివస్సేంద్ర సోऽక్షరః
परमस्वराट् नेह नावास्ति तस्मिन् जज्ञे स्वयं ब्रह्मा सर्वगत्वादनं तस्य तदनुप्रविश्य सत्यात्यश्चाभवत् हरिरखिलाभिरुदीर्यते हरेर्न किञ्चिद्वतिरिक्तमस्तीत्यादिभ्यः तत्र हेतुः येनोपादानभूतेन त्वयैतच्चराचरं व्याप्तं तस्य तवैव चराचरात्मनो महिमा अतः त्वदात्मकमेवेदं सर्वमिति त्वदन्यः कोऽपि परमार्धो नास्तीति भावः. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పరమార్థ పరమార్థము అనగా సత్యము, నీకంటే వేరైన పరమార్థము ఇంకొకటి లేదు అని అర్థము. శృతి బహుశ్యాం స బ్రహ్మా స శివస్సేంద్ర సోక్షర పరమస్వరాట్ నేహ నేనాస్తి కించన తస్మిన్నగ్నే స్వయం బ్రహ్మా सर्वगत्वादनन्तस्य तदनुप्रविश्य सच्चत्यश्चाभवत् हरिरखिलाभिदुरीर्यते हरेर्न किञ्चिद्व्यतिरिक्तमसि इत्यादिभ्यः. దానికి కారణం ఉపాదానభూతుడవైన నీవు వ్యాపించిన సకల జగత్తు నీ మహిమయే. అందుకే ఈ విశ్వమంతా నీవు ఆత్మగా కలదయే. అందుకే నీకంటే వేరే పరమార్థమేదీ లేదు అని భావము. యదేతదృశ్యతే మూర్తం ఏతజ్ఞానాత్మనస్తవ భ్రాంతిజ్ఞానేన పశ్యంతి జగద్రూపమయోగినః. కనపడుచున్న రూపము గల జగమంతయు జ్ఞానస్వరూపుడవైన నీదే. యోగులు కానివారు దానిని భ్రాంతి జ్ఞానముతో జగద్రూపముగా చూచుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యదేతదితి యదేతజ్జగద్దృశ్యతే జ్ఞానాత్మనా త్వయాత్మతయా వ్యాప్తత్వాదే తత్తవ మూర్తం మూర్తిః తస్మాదయోగినః త్వదాత్మకత్వానుభవ సాధనాయోగవిహరిణా ఏతత్ కేవలదేవమనుష్యాదిరూపమితి భ్రాంతి జ్ఞానేన పశ్యంతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యదేతత్ఇతి కనపడుచున్న ఈ జగత్తంతా జ్ఞానస్వరూపుడవైన నీవు ఆత్మగా వ్యాపించి ఉన్నందువల్ల ఇదంతా నీ మూర్తి అనగా రూపమే. అయోగులు అనగా ఇదంతా త్వదాత్మకము అను జ్ఞానమును సాధించి యోగము లేనివారు ఈ జగత్తు కేవలము దేవ మనుష్యాది రూపమని భ్రాంతి జ్ఞానముతో చూచెదరు. జ్ఞానస్వరూపమఖిలం జగదేతదద్బుద్ధయః అర్ధస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహ సంప్లవే. జ్ఞానస్వరూపమైన ఈ సకల జగత్తును జ్ఞానహీనులు అర్ధస్వరూపముగా చూచుచు మోహసాగరమున భ్రమించుచుందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వస్తుతస్త్వదాత్మకస్య జగతః కేవలదేవమనుష్యాది రూపత్వేన దర్శనమేవ న భ్రమః జ్ఞానాకారాణామాత్మనాం దేవమనుష్యార్ధర్ధాకార త్వదర్శనమపి బ్రహ్మ ఇత్యహ. జ్ఞానస్వరూపమితి జ్ఞానస్వరూపం జ్ఞానాత్మకమిత్యర్థః. అత్ర జ్ఞానశబ్దేన జ్ఞానగుణసారత్వాత్ ప్రత్యగాత్యోచ్యతే. నాయం శ్లోకః పరవిషయః యుష్మశ్చ బద్దర్శనాత్ ప్రకృతివిరుషవివేక ఏవ నాస్తి కుతస్వదర్శనమితి భావః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వాస్తవముగా నీవు ఆత్మగా కల ఈ జగత్తును కేవలము దేవ మనుష్యాది రూపముగా దర్శించడం మాత్రమే భ్రమ కాదు. జ్ఞానాకారమైన ఆత్మలను దేవ మనుష్యాది రూపముగా దర్శించుటే భ్రాంతి.
జ్ఞానాకారమైన ఆత్మలను దేవ మనుష్యార్థాకారముగా దర్శించుట కూడా చిత్రమే అనుచున్నారు. జ్ఞానస్వరూపం ఇత్యాదిగా జ్ఞానస్వరూపం జ్ఞానాత్మకం అని అర్థం. ఇక్కడ జ్ఞాన శబ్దముతో జ్ఞానగుణసారమైనందున ప్రత్యేగాత్మ చెప్పబడును. ఈ సందర్భమునందు యుష్మత్ శబ్దము కనిపించుచున్నందువలన ఈ శ్లోకము పరమాత్మ విషయము కాదు. వారికి ప్రకృతి పురుష వివేకము లేదు. ఇక నీ దర్శనమెక్కడిది అని భావము. ఏతో జ్ఞానవిదః శుద్ధచేతసస్తేఖిలం జగత్ జ్ఞానాత్మకం ప్రపశ్యంతి త్వద్రూపం పరమేశ్వర. పరమేశ్వర, జ్ఞానస్వరూపమును తెలిసిన వారు శుద్ధ మనస్కులు ఈ అఖిల జగత్తును నీ రూపముగా జ్ఞానాత్మకముగా చూచెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఏ పునరుద్బుద్ధిమంతః జ్ఞానస్వరూపాత్మవిదః సర్వస్య హి భగవదాత్మకత్వాను భవసాధనయోగయోగ్యా పరిశుద్ధ మనసచ్చ తే దేవమనుష్యాది ప్రకృతి పరిణామ విశేషరూపమఖిలం జగశ్చరీరాతిరిక్త జ్ఞానస్వరూపాత్మకం త్వశ్చరీరం పశ్యంతీత్యాహ ఏ త్వితి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇక బుద్ధిమంతులు అనగా జ్ఞానస్వరూప ఆత్మవిధులు సకలము భగవదాత్మకమే అను అనుభవ సాధన యోగయోగ్యమైన పరిశుద్ధమైన మనస్సు కలవారు. దేవ మనుష్యాది ప్రపంచ పరిణామ విశేష రూపమైన అఖిల జగత్తును శరీరముల కంటే వేరైన జ్ఞానస్వరూపాత్మకమైన నీ శరీరముగా చూచుచుందురు అనుచున్నారు. ఏతు ఇత్యాదిగా ప్రసీద సర్వసర్వాత్మన్ వాసాయ జగతామిమాం ఉద్ధరోర్వీమమేయాత్మన్ శం నో దేహ్యబ్జలోచన. సర్వస్వరూప సర్వాత్మ అమేయాత్మ ప్రసన్నుడువు కమ్ము, జగములు నివసించుటకు ఈ భూమిని ఉద్ధరించుము. పుండరీకాక్ష మాకు శుభమును ప్రసాదించుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రసీదేతి భావాయ జగతామితి పాటే భావాయ సద్భావాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రసీదేతి భావాయ జగతాం అనే పాఠమున్నచో భావాయ అనగా సద్భావాయ అని అర్థము. సత్వోద్రిక్తోసి భగవన్ గోవింద పృథివీమిమాం సముద్ధర భవాయేష సంనో దేహ్యబ్జలోచన. గోవింద, నీవు సత్వగుణము అతిశయించిన వాడవు భగవాన్. ఈ పృథివిని ఉనికి కొరకు ఉద్ధరించుము. పుండరీకాక్ష మాకు శుభమును ప్రసాదించుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సత్వోద్రిక్తోసీతి సత్వోద్రిక్తోసి అత పరోపకారకోసి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. సత్వోద్రిక్తోసి అందువలన పరులకు ఉపకరించువాడవు. సర్గ ప్రవృత్తిర్భవతో జగతాముపకారిణీ భవత్వేషా నమస్తేస్తు సంనో దేహ్యబ్జలోచన. తమ సృష్టి స్థితి జగములకు ఉపకరించున్నదిగా కానిమ్ము, నీకు నమస్కారము. పుండరీకాక్ష మాకు శుభమును ప్రసాదించుము. ఏవం సంస్తూయమానస్తు పరమాత్మా మహీధరః ఉజ్జహార క్షితిం క్షిప్రం న్యస్తవాంస మహాంభసి. ఇట్లు స్తుతించబడుచున్న భూధరణశీలుడైన పరమాత్మ త్వరగా భూమిని ఉద్ధరించను, మహాజలముపై ఉంచను. తస్యోపరి జలౌఘస్య మహతీ నౌరివ స్థితా వితతత్వాత్తు దేహస్య న మహీయాతి సంప్లవం. ఆ మహాజలరాశిపైన భూమి ఒక పెద్ద పడవ వలె ఉండెను. భూమి శరీరము చాలా విశాలముగాన మునుగుటలేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్యేతి వితతత్వాత్ విస్తృతమత్పిండాకార సంస్థానత్వాత్ మృత్పిండాకారాహ్యప్సుమగ్నతి నతు సరావాద్యాకార. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వితత్వాత్ అంటే విశాలమైన మృత్పిండాకార శరీరము కలది కాన మట్టి ముద్దగా ఉన్న మునుగును.
కానీ శరావకారము అనగా మూకుడు పెద్దపాలిక వెడల్పుగానున్న మూకుడు మునగదు అని భావము. తతక్షితిం సమాం కృత్వా పృథివ్యాం శోచినోద్గిరీన్ యదా విభాగం భగవాన్ అనాది పరమేశ్వరః. అంతటి ఆదిలేని పరమేశ్వరుడైన వరాహ భగవానుడు పృథివిని సమముగా చేసి విభాగానుగుణముగా ఆ భూమిపై పర్వతాలను పరిచెను. ప్రాక్సర్గదగ్ధానఖిలాన్ పర్వతాన్ పృథివీతలే అమోఘేన ప్రభావేణ ససర్జామోఘవాంఛితః. పూర్వ సృష్టిలో దహించబడిన సకల పర్వతాలను మరలా భూమిపై తన అమోఘ ప్రభావముతో సఫలమైన మనోరథము కలవాడై మరలా సృష్టించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రాగితి ప్రభావేణ సంకల్పేన అమోఘవాంఛిత సత్యకామః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రాగితి ప్రభావేణ సంకల్పముతో అమోఘవాంఛితః సత్యకాముడు. భూవిభాగం తతః కృత్వా సప్తద్వీపాన్ యథా తథం భూరాద్యం చతురో లోకాన్ పూర్వవత్ సమకల్పయత్. అంతటా వరాహ భగవానుడు భూవిభాగమును సప్తద్వీపములను ఏర్పరచి భూరాది 4 లోకములను పూర్వము వలె కల్పించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య భూవిభాగమితి భూరితి పాతాళ నామ వ్యుపలక్షణం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, పాతాళలోకము అను 4 లోకములు. భూ అనునది పాతాళములకు కూడా ఉపలక్షణము. బ్రహ్మరూపధరో దేవస్తతోసౌ రజసావృతః చకార సృష్టిం భగవాన్ చతుర్వక్త్రధరో హరిః. అంతటా బ్రహ్మరూపమును ధరించి రజోగుణము కలవాడై 4 ముఖములను ధరించినవాడై శ్రీహరి భగవానుడు సృష్టిని చేసెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య బ్రహ్మరూపేతి చతుర్వక్త్రధర ఇతి హరే బ్రహ్మరూపధరతయా చతుర్వక్త్రత్వం సువచం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బ్రహ్మరూపేతి చతుర్వక్త్రధరుడు అని శ్రీహరి బ్రహ్మరూపమును ధరించడం వలన చతుర్వక్త్రత్వము చక్కగా చెప్పబడను. నిమిత్తమాత్రమే వాసౌ సృజ్యానాం సర్గకర్మణి ప్రధాన కారణీభూతాః యతో వై సృజ్యశక్తయః. ఈ భగవానుడు సృజించవలసిన వాటిని సృజించుటలో నిమిత్తమే. ఇక ఆయా జీవుల ప్రాచీన కర్మవాసనలు ప్రధాన కారణభూతములు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నిమిత్తమాత్రమితి సృజ్యశక్తయః జీవానాం ప్రాచీన కర్మవాసనాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నిమిత్తమాత్రమితి సృజ్యశక్తయః జీవుల ప్రాచీన కర్మవాసనలు. నిమిత్తమాత్రం ముక్త్వైవం నాన్యత్కించిదపేక్షతే నీయతే తపతాం శ్రేష్ఠ స్వశక్త్యా వస్తుతాం. ఆ భగవానుడు నిమిత్తమాత్రమును విడిచి మరి దేన్ని ఏ కొంచెమును ఆపేక్షించడు. మహర్షి ఆ భగవానుడు తన శక్తితో వస్తువునకు వస్తుతను కల్పించును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నిమిత్తమాత్రమితి నిమిత్తమాత్రమేనం పరమపురుషం ముక్త్వా నాన్యత్కించిద్విశేషకారణమపేక్షతే వస్తుదేవాది స్వశక్త్యా స్వకర్మభిః వస్తుతాం తత్తద్రూపాం జీవకర్మాయత్వాత్ విచిత్రసృష్టే తేషు ప్రధాన కారణోత్వోక్తివ్రౌపచారికా. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము. నిమిత్త మాత్రం ఇతి వస్తువేదైనను ఈ నిమిత్తమాత్రుడైన పరమపురుషుని తప్ప ఇంకా ఏ విశేష కారణములను అపేక్షించదు. వస్తు అనగా దేవాదికము. స్వశక్త్యా తన కర్మలచే వస్తుతాం ఆయా రూపములను విచిత్ర సృష్టి జీవకర్మాధీనముగాన వాటి యందు ప్రధాన కారణత్వము ఉపచారవశమున అని తెలియవలేను. దీనితో
श्रीविष्णुपुराणे संव्याख्याने श्रीविष्णुचित्तीये प्रथमांसे चतुर्थोऽध्यायः सम्पूर्णम्। जय श्रीमन्नारायण।